లంగ్ క్యాన్సర్ లక్షణాలు ఏంటి, ఎందుకు వస్తుంది అనే విషయాలతో పాటు ఈరోజు ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనకు అందుబాటులో ఉన్నటువంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి కూడా తెలుసుకుందాం. అయితే దీనికి సంబంధించి యశోద హాస్పిటల్స్కి చెందిన సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మాచా కిరణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. సో ఎలా ఉన్నారు? డూయింగ్ ఫైన్. ఓకే, మనకి ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఈ మధ్య ఎక్కువ వినిపిస్తోంది. సో మహిళల్లో ఎక్కువగా ఉంటుంది అనేసి అని కూడా అంటూ ఉంటారు. సో ఏ విధంగా, ఎలాంటి కారణాల వల్ల మనకి లంగ్ క్యాన్సర్ అనేది వస్తుంది? ఒకప్పుడు లంగ్ క్యాన్సర్ అనేది కామన్గా మనం స్మోకర్స్లో చూస్తూ ఉండేదన్నమాట. స్మోకర్స్ చాలా వరకు మనం ఏమనుకుంటే అంటే లంగ్ క్యాన్సర్ ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్. కానీ ఇప్పుడు మనం చూసిన రీసెంట్ ట్రెండ్స్లో ఏంటంటే లంగ్ క్యాన్సర్ అనేది నాన్ స్మోకర్స్లో ఎస్పెషలీ యంగ్ ఫీమేల్స్లో కూడా వస్తుంది. దట్ టు ఇన్ అడ్వాన్స్ స్టేజ్, 4th స్టేజ్లో ప్రజెంట్ అవుతున్నారు. వీటికి కారణము మనం చూసుకున్నట్టయితే జెనెటిక్ మ్యూటేషన్స్ అని అంటాము. అంటే మన జన్యు డిఎన్ఏలో కొన్ని మార్పుల వల్ల మనకు ఆ మ్యూటేషన్స్ అనేవి కలుగుతాయి. వాటి వల్ల క్యాన్సర్స్ అనేవి వస్తుంది. వీటికి స్పెసిఫిక్గా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటూ లేవు. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనము స్మోకింగ్ చేసే వాళ్ళకన్నా స్మోకింగ్ చేసే పర్సన్తో ఉన్న వాళ్ళు కూడా మనకు స్మోకింగ్ అనేది వర్తిస్తుంది. అంటే సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. అంటే వాళ్ళ సిగరెట్ స్మోక్ చేసినప్పుడు వాళ్ళకి ఎలా ప్రాబ్లం వస్తుందో ఆ గాలి వల్ల మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్లో మనము తీసుకోవచ్చు. ఇది కాకుండా మనకు విలేజెస్లో కట్టెల పొయ్యి ఉంటుంది. వాటి వల్ల కూడా మనకి కొంచెం స్మోక్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. వీటి వల్ల కూడా మనకి లంగ్ క్యాన్సర్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అదేవిధంగా ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా అంటే మనకి ఈ మధ్య చూస్తున్నాం వెహికల్స్ పొగ కావచ్చు, అవన్నీ వాటి వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అకార్డింగ్ టు ద కరెంట్ డేటా మనకు ఒక పొల్యూటెడ్ సిటీలో ఉన్నట్టయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయితే ఇట్ ఈస్ ఈక్వల్ ఇన్ టు 1 cigarette per day. సో అంత ప్రమాదకరం మనము. సో చాలా వరకు మనకు వీకెండ్స్లో నెంబర్ ఆఫ్ వెహికల్స్ తీయడం కానీ లేకపోతే ఇన్సిడెన్స్ ఆఫ్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఎస్పెషలీ ఎవ్రీడే కాకపోయినా అట్లీస్ట్ వీకెండ్స్లో అయినా మనం ఒక N95 మాస్క్ పెట్టుకోవడము మన లంగ్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి దోహదపడుతుంది. వాటి వల్ల కూడా మన లంగ్ క్యాన్సర్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, ఎలాంటి లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఈ లంగ్ క్యాన్సర్ ఉన్నప్పుడు? లంగ్ క్యాన్సర్లో మనకి స్టేజ్ని బట్టి మనకు లక్షణాలు చూడొచ్చమ్మా. ఫస్ట్ ఎర్లీ స్టేజెస్లో చూసుకున్నట్టయితే మనకు ఒకవేళ లంగ్ క్యాన్సర్ మనకి ఊపిరితిత్తుల్లో మధ్య భాగంలో ఉన్నట్టయితే తెమడలో రక్తం రావడము, లేకపోతే ఆ గడ్డ వల్ల నొప్పి రావడము, అది కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడైతే అది నర్వ్ని కంప్రెస్ చేసినప్పుడు వాయిస్ చేంజ్ అవ్వడము, అకారణంగా ఆకలి తక్కువ కావడము, బరువు తక్కువ కావడము, ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాలకు మనము దోహదపడుతుంది. ఇది కాకుండా మనకు అడ్వాన్స్ స్టేజెస్లో అంటే బ్రెయిన్కి స్ప్రెడ్ అవ్వడము కానీ బోన్కి స్ప్రెడ్ అవ్వడం కానీ ఉన్నట్టయితే తలనొప్పి రావడము, ఫిట్స్తో ప్రజెంట్ అవ్వడము, నడుము నొప్పితో ప్రజెంట్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఓకే, ఎన్ని స్టేజెస్ ఉంటాయి? దానికి ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి? దానికి ముందు ఎలాంటి టెస్ట్లు మనం చేయించుకోవాలి? లంగ్ క్యాన్సర్లో మనకు 4 స్టేజ్లు ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2 ఎర్లీ స్టేజ్ అంటాము. వీటిల్లో మనము అన్నిటికంటే మొట్టమొదట అసలు మనము ఈ లంగ్ క్యాన్సర్ వచ్చిందని ఎలా నిర్ధారణ చేసుకుంటాం? లంగ్ క్యాన్సర్ వచ్చిందని నిర్ధారణ చేసుకోవడానికి మనకు సిటీ స్కాన్ అనేది చాలా అవసరం. సిటీ స్కాన్తో పాటు మనకు ఫుల్ బాడీ పెట్ సిటీ స్కానింగ్ కూడా ఇప్పుడు మనము రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. వీటి వల్ల మనకు బాడీలో ఎక్కడ క్యాన్సర్ ఉందనేది యాక్యురేట్గా డిటెక్ట్ చేయొచ్చు. ఇది కాకుండా మనకు క్యాన్సర్ ఉందా లేదా, ఒకవేళ క్యాన్సర్ ఉంది అంటే దాంట్లో ఎటువంటి టైప్ ఉన్నదని తెలుసుకోవడానికి మనం క్యాన్సర్ నుంచి ఒక చిన్న టిష్యూ తీస్తాము. టిష్యూ తీసి దాన్ని జెనెటిక్ టెస్టింగ్కి పంపిస్తాము. దాన్ని లంగ్ బయాప్సీ అంటాము. లంగ్ బయాప్సీ చాలా వరకు మనకి చాలామంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, లంగ్ బయాప్సీ ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే నీడిల్తోని మనకు ఆ లంగ్లో పియర్స్ చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది కదా అంటే ఖచ్చితంగా లంగ్ క్యాన్సర్లో మనకు బయాప్సీ అనేది చాలా అవసరం. ఎందుకంటే మనకు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో మాత్రము సర్జరీతోని మనము ఈ లంగ్ క్యాన్సర్ అనేది క్యూర్ చేయొచ్చు. అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్ళినట్టయితే మనకి ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ అనేవి చాలా వచ్చాయి ట్రీట్మెంట్లో. రీసెంట్ అడ్వాన్సెస్ మనం తీసుకున్నట్టయితే ఇమ్యూనోథెరపీ ఉంది, టార్గెటెడ్ థెరపీ ఉంది, కీమోథెరపీ ఉంది. ఏ ట్రీట్మెంట్ ఎలా చేయాలనే దానికి ఖచ్చితంగా లంగ్ బయాప్సీ అనేది కావాలి మనకి. ఓకే, లంగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ దగ్గు వస్తూ ఉంటుంది అనేసి అని అన్నారు. సో ఏ స్టేజ్ వరకు దగ్గు అనేది ఉంటుంది? అంటే నార్మల్గా కాఫ్ అనేది వేరు, ఆ టైంలో వచ్చే కఫ్ అనేది వేరు అని అనేసి అని చెప్పానంటారు. అంటే ఎలా ఉంటుంది అది? లంగ్ క్యాన్సర్లో మనకి కాఫ్ అనేది రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. కాఫ్తో పాటు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే తెమడలో రక్తం రావడం. ఆ తెమడలో రక్తం రావడం అనేది అన్ని కామన్గా మనం చూస్తూ రెగ్యులర్ మిగతా వాటిలో రాదు. అది ఉంది అంటే ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కాఫ్ ఒకటే కాకుండా మనకు ఆయాసపడ్డం, అంటే కొంచెం దూరం నడవగానే ఆయాసపడ్డము, లేకపోతే కూర్చున్నా కూడా కొన్నిసార్లు ఆయాసం మనకు రావడం అనేది
మన కాఫ్తో పాటు ఇవన్నీ లక్షణాలు ఉంటే లంగ్ క్యాన్సర్ ఉంది అని మనం సస్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఈ మధ్య మనం చూసుకుంటే ఈ సిగరెట్లు బెటరు అనేసి అని అంటారు. ఈ సిగరెట్స్ తాగితే కూడా ఈ లంగ్ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఉంటుందా? అదేవిధంగా హుక్కా వాటికి సంబంధించి కూడా. చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు చాలామంది మనకు యంగ్ పీపుల్లో ఈ సిగరెట్స్ హుక్కా గురించి అవగాహన లేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే స్మోకింగ్ చేస్తే అంటే మనకు ఈ సిగరెట్ కానీ బీడీ కానీ తాగితే మాత్రమే లంగ్ క్యాన్సర్ వస్తుంది, ఈ హుక్కా కానీ లేకపోతే మనకు ఈ సిగరెట్ వాడితే క్యాన్సర్ రాదు అనుకుంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఈ హుక్కా కానీ ఈ సిగరెట్ కానీ ఒక 5 years బ్యాక్ నుంచి మనకి కామన్గా చూస్తూ ఉన్నాం, అంతకు ముందు లేదు. సో వీటిపైన స్టడీస్ ఇప్పుడు కరెంట్ స్టడీస్ అనేవి డెవలప్ అయ్యి మనకి ఎవిడెన్స్ రావడానికి ఇంకొక 5 years పడుతుంది. కానీ ఇప్పుడున్న ప్రిలిమినరీ ఎవిడెన్స్ ప్రకారము హుక్కాలో కానీ లేకపోతే ఈ సిగరెట్లో కానీ మనకి కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ కానీ, బెంజీన్ కానీ, యాక్రోలిన్ కానీ, ఇంకా మిగతా ఫార్మాల్డిహైడ్ కానీ ఇలాంటి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ కూడా మనకి హుక్కా ఇంకా ఈ సిగరెట్లో మనం చూస్తూ ఉంటాం. వీటి వల్ల కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు. కాకపోతే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ సిగరెట్స్ కానీ ఈ హుక్కా కానీ మన గైడ్ చేసే వాళ్ళకి అవగాహన ఉండదు. అది మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి అందరూ చెప్పడం కన్నా డాక్టర్ దగ్గర మీకు ఎటువంటి సలహా కావాలని తీసుకొని ముందుకెళ్ళడం బెటర్. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే మేడం. సో ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఖమ్మం నుంచి మేడం. ఓకే, మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అలాగే సార్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మా పాపకు మెడ మీద లింఫోనోస్ వచ్చింది సార్. ఓకే. అంటే చిన్న చిన్న గడ్డలాగా అటు పక్క రెండు ఇటు పక్క రెండు, లెఫ్ట్ సైడ్ రెండు రైట్ గొంతు కింద ఒకటి ఉంది సార్. మొత్తం ఇది వచ్చినది. ఓకే సార్ అరౌండ్ ఒక 1 month నుంచి కంటిన్యూస్ గా ఈవినింగ్ మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి ప్రసాద్ గారు. టీవీ చూస్తూ మాట్లాడితే ఖచ్చితంగా కాల్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. కాబట్టి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. టీవీ లేదు మేడం, టీవీ చూడుకుని మాట్లాడుతుంది. మా దగ్గర టీవీ లేదండి. అయితే సార్ మాకు పాపకు 1 month నుంచి కూడా ఈవినింగ్ టైంలో అంటే అరౌండ్ 7 నైట్ సాయంత్రం 7 to మార్నింగ్ 6 వరకు సార్ ఏదో ఒక టైంలో ఫీవర్ వస్తాం సార్. 102, 103 ఉంటుంది. కానీ అది కంట్రోల్ అవ్వట్లేదు సార్. మేము దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్లో చూపించినాము. చాలా మన హైదరాబాద్ కూడా వచ్చి ఎర్రగడ్డ హాస్పిటల్ కూడా చూపించినాం సార్. అది టీవీ టెస్ట్ కూడా చేపిస్తే టీవీ కూడా నిల్లని వచ్చింది సార్. అలాగే రీసెంట్ గా ఇక్కడ ఖమ్మంలో కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించి ఒక 1 week ఉంచినాం సార్. కానీ అక్కడ కూడా క్యూర్ కాలేదు సార్. మళ్ళీ డిశ్చార్జ్ వచ్చేసినాం సార్. పాపకు 2 రోజులు తగ్గింది. మళ్ళీ తర్వాత నుంచి కూడా కంటిన్యూస్ ఫీవర్ ఉంటుంది సార్. దీని గురించి మీరు సజెషన్ ఇస్తారని చెప్పేసి కాల్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారండి. మనకు లింఫోమా అని ఒక ప్రాబ్లం ఉంటుందండి. లింఫోమాలో సేమ్ ఇలానే అంటే మనకి మెడలో గడ్డలు రావడము, దాంతోపాటు జ్వరము వచ్చి వెళ్ళిపోవడము, మళ్ళీ వచ్చి వెళ్ళిపోవడము, ఎటువంటి ట్రీట్మెంట్ కూడా రెస్పాండ్ కాకుండా ఉంటుంది. ఇది మనకి పిల్లల్లో కామన్గా చూస్తూ ఉంటాం అన్నమాట. లింఫోమా మనం డయాగ్నోసిస్ ఎలా చేస్తాము అంటే ఫస్ట్ మనము ఆంకాలజీ కన్సల్టేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు హాస్పిటల్కి వచ్చినట్టయితే మనకు దానికి సంబంధించి ఆ లింఫ్ నోడ్ బయాప్సీ ఏదైతే గడ్డ ఉంటుందో దాన్ని ఒక చిన్న ముక్క తీసి టెస్టింగ్ చేస్తాము. టెస్టింగ్ చేసి ఎటువంటి లింఫోమా అని నిర్ధారణ చేసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాం. మీరు చెప్పే లక్షణాలు కొద్దిగా లింఫోమాకి దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆంకాలజీ కన్సల్టేషన్ తీసుకోమని అయితే నేను అడ్వైస్ చేస్తాను. ఓకే, సో మనకి ఈ స్టేజ్లో ఒక 4 stages ఉంటాయి క్యాన్సర్కి సంబంధించి అని అన్నారు. సో ఏ స్టేజ్లో మనం ట్రీట్మెంట్తో మనకి న్యాయం అవుతుంది అంటారు? ఎర్లీ స్టేజ్ లంగ్ క్యాన్సర్ అనేది క్యూరబుల్ అండి. ఆల్మోస్ట్ మనకి ఎర్లీ స్టేజ్లో మనకు సర్జరీ ఆప్షన్ ఉంటుంది. సో ఒకవేళ ట్యూమర్ మనకు చిన్న less than 2 centimeters ఉండి ఆపరేట్ చేసి మొత్తం తీయడానికి మనకి కుదిరినట్టయితే అది ఆల్మోస్ట్ క్యూరబుల్. ఒకవేళ మనకు కొంతమందికి సర్జరీ చేయడానికి రాదు, అంటే ఏజ్ ఉండడం వల్ల లేకపోతే కార్డియాక్ ప్రాబ్లం వల్ల మనకి సర్జరీ చేయడానికి రాదు. అట్లాంటి వాళ్ళకు కూడా మనకు ఇప్పుడు స్టీరియోటైటిక్ రేడియోథెరపీ అని వస్తుంది అనమాట. సో అది సర్జరీ లానే పనిచేస్తుంది. సో ఎర్లీ స్టేజెస్లో వీ కెన్ సేఫ్లీ క్యూర్ విత్ సర్జరీ ఆర్ రేడియోథెరపీ. ఓకే, ఏ స్టేజ్ అనేది దాటితే మనం క్యూర్ చేయలేము అసలు? స్టేజ్ 3, స్టేజ్ 4లో క్యూర్ రేట్స్ అనేవి తక్కువ ఉంటుంది. స్టేజ్ 4 అంటే ఇన్క్యూరబుల్. అంటే స్టేజ్ 4 అంటే మీనింగ్ ఏంటంటే మనకి లంగ్ నుంచి వేరే బాడీ పార్ట్స్కి స్ప్రెడ్ అయింది. సో వాటిల్లో మాత్రం మనకు క్యూర్ అనేది రాదు. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ మనకి ట్రీట్మెంట్స్తోని ఒకప్పుడు మనకి లంగ్ క్యాన్సర్ 4th stage అంటే సంవత్సరం కూడా బతకడం కష్టము అని చెప్పేది. కానీ ఇప్పుడు మనకు మంచి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వల్ల పేషెంట్స్ 4 years, 5 years వరకు కూడా 4th stageతో మనకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరిగింది. ఓకే, ఈ లంగ్ క్యాన్సర్ అనేది వచ్చినప్పుడు ఏ ఏజ్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే బెటర్గా వర్క్ అవుతుంది అంటారు? మనకు లంగ్ క్యాన్సర్లో అన్ని
ఏజెస్లో రావచ్చమ్మా. అంటే ప్రిడామినెంట్గా చూసుకున్నట్టయితే మనము చాలా వరకు మన పేషెంట్స్ మెజారిటీ 50 to 70 ఏజ్ గ్రూప్లో ఉంటారు. తక్కువ మంది 30 to 50 ఏజ్ గ్రూప్లో కూడా ఉంటారు. సో మనకి ఏజ్ అనేది ఒక బ్యారియర్ కాదు. ఈవెన్ 70, 80 వాళ్ళకి కూడా మనకి ఇమ్యూనోథెరపీ అని కొత్తగా వచ్చిందనమాట. ఇమ్యూనోథెరపీ తీసుకొని వాళ్ళు కూడా ఆ ఏజ్లో కీమోథెరపీ టాలరేట్ చేయని వాళ్ళకి ఇమ్యూనోథెరపీతో మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెంచవచ్చు. ఓకే, ఈ రేడియేషన్ వల్ల కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని అంటారు. ఈ కీమోథెరపీ అవన్నీ చేయించినప్పుడు హెయిర్ లాస్ అవుతుంది, సో మనకి బ్రెయిన్కి కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అని అంటారు. సో ఇది చాలా అంటే అందరికీ తెలుసుకోవాల్సిన విషయం. మనము చాలా ఒక అపోహ ఏముంటుందంటే మనకు కీమోథెరపీ తీసుకుంటే బాడీ అంతా వీక్ అయిపోతుంది, జుట్టు మొత్తం రాలిపోతుంది, ఇంకా దాని తర్వాత పేషెంట్ ఎప్పుడు బెడ్ పైనే ఉంటారని చెప్పేసి మనం అనుకుంటాము. కానీ మా దగ్గర మెజారిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ కీమోథెరపీస్ ఆర్ డే కేర్. అంటే మీరు మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ వరకు మనం కంప్లీట్ చేసేసి ఈవినింగ్ మనం పేషెంట్ని డిశ్చార్జ్ చేసి పంపిస్తాం. మెజారిటీ ఆఫ్ ద టైం పేషెంట్ ఇంట్లోనే ఉంటారు. సో అండ్ కొద్ది కీమోథెరపీస్ మాత్రమే. మనకు చాలా వరకు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఫీమేల్స్లో కామన్ క్యాన్సర్ కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్లో మనం ఒక టైప్ ఆఫ్ కీమోథెరపీ ఇస్తాము, వాటి వల్ల హెయిర్ లాస్ అనేది కామన్గా వస్తుంది. కానీ కీమోథెరపీ 100 రకాల పైన ఉంటుంది, అన్నిటికీ హెయిర్ లాస్ అనేది రాదు. సో మనకు ఈ అపోహలు వల్ల చాలా వరకు ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకోకుండా డయాగ్నోస్ అవ్వగానే వేరే మెడిసిన్స్ వైపు వెళ్తూ ఉన్నారు. ఇవి కంప్లీట్లీ సేఫ్. మేము మన హాస్పిటల్లో మోర్ దెన్ 90 years వాళ్ళకు కూడా మనకు సేఫ్గా కీమోథెరపీ ఇచ్చి క్యూర్ చేసిన పేషెంట్స్ కూడా ఉన్నారు. రేడియోథెరపీ విషయానికి వస్తే రేడియోథెరపీ పైన కూడా చాలా అపోహలు ఉంటాయి. రేడియోథెరపీ అంటే అదేదో ఎలక్ట్రిక్ షాక్స్ లాగా పెడతారు, అలా ఇలా పెడతారు, అట్లా ఇట్లా అని ఉంటుంది. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రేడియేషన్ అనేది ఒక టైప్ ఆఫ్ ఎక్స్రే. సో ఎక్స్రే నార్మల్గా మనకి ఎంత హార్మ్లెస్ ఉంటుందో రేడియేషన్ కూడా ఒక టైప్ ఆఫ్ స్ట్రాంగర్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్రే, వాట్ ఫోటాన్స్ అంటాము. ఇవి మనకి ఎక్కడైతే మనకి ప్రాబ్లం ఉందో అక్కడ మాత్రమే అది ఫోకస్ చేసేసి మనం ట్రీట్మెంట్ అనేది జరుపుతాం. ఇది కంప్లీట్లీ సేఫ్. ఇప్పుడు మన దగ్గర అడ్వాన్స్డ్ మిషన్స్ ఉన్నాయి, లినాక్ అంటాము. ఆ మిషన్స్తోని మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ మాత్రమే రేడియేషన్ పడేటట్టు చూసుకోవచ్చు. ఓకే, ఈ లంగ్ క్యాన్సర్ అన్నప్పుడు మనకు ఇందులో పీఈటీ అంటే ఏంటి, అసలు ఆ పీఈటీ స్కాన్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా చేస్తారు? పెట్ స్కాన్. సో పెట్ స్కాన్ అనేది మనకు FDG గ్లూకోజ్ అని ఉంటుంది, దానికి ఒక ట్రేసర్ పెట్టి మనకు ఎక్కడైతే యాక్టివిటీ ఎక్కువ ఉంటుందో అక్కడ ఆ ట్రేసర్ అప్టేక్ అనేది మనము ఒక కెమెరాలో చూసుకోవచ్చు అనమాట. ఫుల్ బాడీ స్కానింగ్ చేస్తాము. అంటే మనకు చాలా వరకు ఏంటంటే క్యాన్సర్ అనేది అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు చిన్నగానే కనిపిస్తుంది, ఒక 2 centimeter మాస్ లాగా కనిపిస్తుంది. కొన్నిసార్లు అక్కడి నుంచి అది వేరే వేరే బాడీ పార్ట్స్కి స్ప్రెడ్ అయ్యి మనకు తెలియదు. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు లంగ్ క్యాన్సర్ తీసుకోండి, అర్లీ స్టేజ్లో మనము 2 centimeters ఒక ట్యూమర్ డిటెక్ట్ చేసాం. అది పొరపాటున బ్రెయిన్కి వెళ్ళినా లేకపోతే లివర్కి వెళ్ళినా కూడా అది 4th stage కింద కన్వర్ట్ అవుతుంది. సో మనకు ఫుల్ బాడీ స్కానింగ్లో ఏంటంటే మనకు ఎక్కడైతే ట్యూమర్ ఉందో అది 0.5 centimeters అయినా కూడా ఈ ట్రేసర్ అనేది మనకు దాంట్లో డిటెక్ట్ చేస్తుంది. దాన్ని మనం కెమెరాలో చూసి డిటెక్ట్ చేయొచ్చు. దీన్నే పెట్ స్కాన్ అంటాం. ఓకే, సో ఈ లంగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కావచ్చు, మామూలుగా క్యాన్సర్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎలాంటి ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి, ఎలాంటి ఫుడ్ అనేది తీసుకుంటే బెటర్? క్యాన్సర్ పేషెంట్స్లో ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మనకు సేఫ్గా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. సో మనం నార్మల్గా చూసుకున్నట్టయితే మనం ఇండియన్ ఏదైతే డైట్ తీసుకుంటామో అది అన్నీ తీసుకోవచ్చు. వాటితో పాటు ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి అంటే మనము అయితే వెజిటేరియన్స్కి అయితే దాల్ కానీ, నాన్ వెజిటేరియన్స్కి అయితే ఎగ్ కానీ, చికెన్ కానీ తీసుకోవచ్చు. ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ కానీ లిమిట్ చేయాలి. అది కాకుండా నార్మల్గా ఒక 30 minutes బేసిక్ వాకింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అంటే వ్యాయామంకి వచ్చేసరికి అంటే ఎక్సర్సైజ్కి వచ్చేసరికి ఓన్లీ వాకింగ్ అయినా లేకపోతే ఇంకేదైనా? మనకి కీమోథెరపీ పేషెంట్స్లో వీక్నెస్ చాలా ఉంటుంది. దాంతోపాటు మనకు తిన్నా కూడా ఎనర్జీ అనేది లెవెల్స్ అనేది నార్మల్గా మనకు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొన్ని ఎనర్జీ లెవెల్స్ తక్కువే ఉంటాయి. కాబట్టి వాకింగ్ మాత్రమే సజెస్ట్ చేస్తాము. పేషెంట్ ఎనర్జీ లెవెల్ బాగుంది అంటే మైల్డ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, స్ట్రెచెస్ అవి చేసుకోవచ్చు. కానీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వాకింగ్ ఈజ్ సేఫ్. ఓకే, ఈ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి? క్యాన్సర్ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫీవర్. సో ఈ WBC కౌంట్ అనేది మన కీమోథెరపీ ఇవ్వడం వల్ల WBC కౌంట్ అనేది పడిపోతుంది అనమాట. ఈ WBC అనేది మన రోగనిరోధక శక్తికి ఇంపార్టెంట్ సెల్స్. ఇవి ఒకవేళ తగ్గడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. దానివల్ల మనకు లైఫ్ థ్రెటనింగ్ సెప్సిస్లోకి వెళ్ళిపోతారు. సో ఎనీ ఫీవర్ మీరు ఒకవేళ కీమోథెరపీ తీసుకున్నాక వచ్చిందంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించాలి. దానికి సంబంధించి యాంటీబయాటిక్స్ అనేది వేసుకోవాలి. అది కాకుండా మిగతా మనకి రొటీన్ లైఫ్ స్టైల్లో ఎటువంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్
మనకు మైల్డ్ వర్క్ కూడా చేసేసుకోవచ్చు. ఓకే, మనకి లంగ్ క్యాన్సర్లో ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఇంట్లో కావచ్చు లేకపోతే బయట కావచ్చు ఏ విధమైనటువంటి మోటివేషన్ అనేది ఉంటే బెటర్ అంటారు? లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు పేషెంట్ కన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కేర్ గివర్స్, ఎవరైతే పేషెంట్తో పాటు ఉన్న అటెండర్స్, అంటే వాళ్ళ వైఫ్ కావచ్చు, మదర్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, వాళ్ళ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ పేషెంట్కి మొరాల్ అనేది డౌన్ ఉంటుంది, నాకు క్యాన్సర్ ఉందని నేను కీమోథెరపీ తీసుకుంటున్నాను ఆల్రెడీ డల్ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనకు ఎవరైతే చుట్టుపక్కల ఉంటారో, రిలేటివ్స్ ఉంటారో, ఫ్రెండ్స్ ఉంటారో, వాళ్ళు రెగ్యులర్గా కాల్ చేసి రెగ్యులర్గా మాట్లాడి దాంతోపాటు క్యాన్సర్ని మనము బీట్ చేయొచ్చు అని చెప్పేసి రెగ్యులర్గా కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఇండియన్ సెటప్లో సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్, చాలా వరకు బయటికి చెప్పరు. అంటే డిప్రెషన్ ఉన్నా లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్పుకోరు. సో మనము గుర్తించి వాళ్ళతో రెగ్యులర్గా వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉన్నట్టయితే మనము ట్రీట్మెంట్ అనేది బెటర్గా చేసుకోవచ్చు. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీరాములు గారు నమస్తే అండి. మేడం, మా ఆవిడ వయసు 60 సంవత్సరాలు మేడం. ఓకే, ఆయన సర్వైకల్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చింది. గర్భాశయ క్యాన్సర్. శ్రీరాములు గారు స్టేజ్ ఏమైనా చెప్పారా, ఏ స్టేజ్లో ఉంది అని? స్టేజ్ మేము 15 years అవుతుంది మందులు ఈ ఇక్కడ చూపెడుతున్నాం, యశోద సోమాజి కూడా, ఓకే, డాక్టర్ కిరణ్ కుమార్ దగ్గర. ఓకే, అది 15 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం పోతున్నాం అక్కడికి. ఓకే, మందులు ఏం రాయట్లేదు, మామూలుగానే నార్మల్ గా ఉంది అని చెప్తున్నాడు. ఓకే, దానికి మళ్ళీ వచ్చే ఆస్కారం ఉంది, మళ్ళీ ఏదన్నా రేజ్ అయ్యేటట్టు ఉందా సార్ అది? శ్రీరామ్ గారు, ఇప్పుడు ప్రస్తుతానికి మీ వైద్యం అయిపోయింది, ఆల్రెడీ 15 సంవత్సరాలు దాటిపోయిందంటే క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. కానీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రం డాక్టర్ దగ్గరికి కలవాలి. మనకి ఏదైనా నీడ్ ఉంటే మాత్రమే మెడిసిన్స్ రాస్తాము, లేకపోతే లేదు. కేవలం మనకు లోకల్ ఎగ్జామినేషన్ చూసి, అంటే అక్కడ ఎలా ఉంది, గర్భసంచి దగ్గర ఏమైనా ఇబ్బంది ఉందా లేదా చూసి, ఏం లేదు అంటే మెడిసిన్స్ ఏమి రాయము. కానీ ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి డాక్టర్ని మాత్రం ఖచ్చితంగా కలవాలి. 15 years దాటింది అంటే క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ. ఓకే, మనకి ఈ చిన్న చిన్న ట్యూమర్స్ అవుతూ ఉంటాయి, వాటిని చూసి కూడా భయపడుతూ ఉంటారు. సో వాటికి సంబంధించి చెప్పండి. మనకు స్కిన్లో లైపోమాస్ అని కామన్గా చూస్తూ ఉంటాం. అవి అంటే చిన్న కొవ్వుగడ్డల్లాగా ఉంటాయి. అవి కాకుండా మనకి గ్యాంగ్లియాన్స్ అని కూడా ఉంటాయి. ఇవేంటంటే మనకు అన్ని క్యాన్సర్ కావు, గడ్డలు ప్రతి ఒక్కటి క్యాన్సర్ కాదు. కానీ ఫీమేల్స్లో మటుకు బ్రెస్ట్లో వచ్చేవి లంప్స్ ఏదైతే నొప్పితో వచ్చేవి మాత్రం క్యాన్సర్ ఉండకపోవచ్చు. నొప్పి లేకుండా ఏదైతే మన కొత్త లంప్ డిటెక్ట్ చేస్తే మాత్రము ఖచ్చితంగా బయాప్సీ చేయించాలి. మిగతా శరీరంలో వేరే వేరే బాడీ పార్ట్స్లో ఒకవేళ ఏదైనా గడ్డలాగా అనిపిస్తే క్యాన్సర్ డాక్టర్ సలహా తీసుకోవడం బెటర్. ఒకవేళ అది క్యాన్సరా కాదని ఒక చిన్న నీడిల్ టెస్ట్ ద్వారా చేసి అది నిర్ధారణ చేసి క్యాన్సర్ లేదు అంటే అబ్జర్వేషన్లో పెట్టొచ్చు. ఓకే, మనకి ఈ కిచెన్లో కూడా స్మోక్ అనేది వస్తూ ఉంటుంది వంట చేసినప్పుడు, దానివల్ల కూడా లేడీస్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అండి? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మనకు మన దగ్గర విలేజ్ నుంచి కొంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇప్పటివరకు చిరుతిండ్లు కానీ లేకపోతే మిగతా ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవి మనం చూడము. కానీ మనము తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే కట్టెల పొయ్యి వాడుతూ ఉంటారు. లేకపోతే మనం నీళ్ళు వేడి చేసుకోవడానికి కూడా మనకు ఈ కట్టెల పొయ్యి వాడుకొని మనం వాడుతూ ఉంటాము. ఇంకొకటి ఏంటంటే క్లోజ్డ్ కిచెన్. మనకి కిచెన్లో అడిక్వేట్ వెంటిలేషన్ లేకపోయినా కానీ మనకు ఆ కిచెన్లో వచ్చే స్మోక్ వల్ల కూడా క్యాన్సర్ అనేది మనకు రావచ్చు. ఓకే, సో మనకి ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలా ట్రీట్మెంట్ చేయొచ్చు, ఏ విధంగా, అంటే తక్కువ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు వాళ్ళకి? ఎర్లీ స్టేజ్ క్యాన్సర్లో మనకి సర్జరీ ఉంటుంది. ఒకవేళ సర్జరీ చేయని పక్షాన మనం రేడియేషన్ మాత్రం చేసేసుకోవచ్చండి. ఓకే, సో మనకి హెయిర్ లాస్ అవుతుంది అనేసి అని చెప్పి కీమోథెరపీకి చాలామంది దూరం అయిపోయి వేరే ఆప్షన్స్ కోసం చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏవైనా వేరే ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా? ఇప్పుడు మనకి కీమోథెరపీ ఒకటే ఆప్షన్ కాకుండా మనకి టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ అని ఇంకా ఆప్షన్స్ వచ్చాయి. వీటి వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హెయిర్ ఫాల్ కానీ, ఫీవర్ కానీ, మిగతా ఎటువంటి ప్రాబ్లము ఉండదు. సో ఇవి మనం ఏంటంటే ఈ టెస్ట్లు చేసి ఫస్ట్ మనకి ఆ జెనెటిక్ మ్యూటేషన్ మనకు ఎటువంటి లోపం వల్ల క్యాన్సర్ వచ్చిందో తెలుసుకొని వాటికి తగ్గట్టు ఒకవేళ ఇమ్యునోథెరపీ మనకు ఛాన్స్ ఉంటే ఇమ్యునోథెరపీ ఇవ్వడం కానీ, టార్గెటెడ్ థెరపీ ఛాన్స్ ఉంటే టార్గెటెడ్ థెరపీ ఇవ్వడం కానీ మనం చేసుకోవచ్చు. వీటి వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అది క్లియర్ కట్గా మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ మాత్రమే వర్క్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ అనేది చేస్తుంది అన్నమాట. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు. లక్ష్మారెడ్డి గారు నమస్తే అండి.
నమస్తే అండి. మాట్లాడండి. మీ ప్రాబ్లం చెప్పండి. నేను గారికి ఉంచానండి. ఈ నోట్లో చారల్లాగా వచ్చినాయి, అటు ఇటు నోట్లో చారల్లాగా వచ్చినాయి. ఓకే, చెప్పండి, వింటున్నా. ప్రాబ్లం ఏంటని. లక్ష్మారెడ్డి గారు, నోట్లో చారలు రావడానికంటే ముందు మనకు గుట్కా కానీ లేకపోతే మిగతా అలవాట్లు ఏమైనా ఉన్నాయండి? లేదండి, థైరాయిడ్ ఆపరేషన్ అయిందండి నాకు. ఓకే. నోట్లో చారలు రావడము మనకు ఏదైనా పన్ను వంకర పోయినప్పుడు కూడా చారలు రావచ్చు. అలాంటిది ఏమన్నా ఉంది అనేది మనము డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూయించుకోవాలి. అది కాకుండా వైట్ ప్యాచెస్ ఒకవేళ మనకు వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మనకు ఒక డెంటిస్ట్ దగ్గర కానీ లేకపోతే ఒక ఆంకాలజిస్ట్ దగ్గర కానీ ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే వీటిల్లో కూడా మనకి క్యాన్సర్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. వీటిని లూకోప్లేకియా అంటాము. దీనికి ఖచ్చితంగా మనం బయాప్సీ చేసి నిర్ధారణ చేసి క్యాన్సర్ ఉందా లేదా తెలుసుకొని దాని తర్వాత అప్పుడు అబ్జర్వేషన్లో పెట్టవచ్చు. ఓకే. సో మనకి ఈ శ్వాస తీసుకోవడంలో కావచ్చు, అదేవిధంగా చెస్ట్ పెయిన్ అనేది రావడం, ఇది ఎంతవరకు చూడొచ్చు అంటారు మనకి ఈ దీంట్లో? మనకి అడ్వాన్స్డ్ స్టేజ్లో ఏమవుతుందంటే మనకి లంగ్ చుట్టూ ఒక ప్లూరల్ ఫ్లూయిడ్ అని ఉంటుందన్నమాట. అంటే లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ ఉంటుంది లంగ్ మూమెంట్కి. మనకి ఏదైతే లంగ్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజెస్లో ఈ ఫ్లూయిడ్ అనేది పెరిగిపోయి వాటి వల్ల మనకి లంగ్ అనేది ఎక్స్పాండ్ అవ్వదు అనమాట. వాటి వల్ల కూడా మనకి బ్రీతింగ్ డిఫికల్టీ రావచ్చు. కొన్నిసార్లు ట్యూమర్ అనేది మనకి గాలి శ్వాస తీసుకునే కెనాల్కి అడ్డుపడి కూడా అప్పుడు కూడా మొత్తం లంగ్ అనేది కొలాప్స్ అయ్యి వాటి వల్ల కూడా మనకి బ్రీతింగ్ డిఫికల్టీ అనేది రావచ్చు. ఇవి రెండు కూడా మనకి అడ్వాన్స్ స్టేజెస్లో చూసుకోవచ్చు అనమాట. సో ఇవి మనము ఒకవేళ ఇట్లాంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళొచ్చు. మనం కామన్గా మిగతా వాటిల్లో ఎక్స్రేలో చూస్తాం అనమాట. ఎక్స్రేలో చూస్తే వైట్ అవుట్ లంగ్ అంటారు. అంటే మొత్తం ఊపిరితిత్తుల్లో నీరు వల్ల ఆ లంగ్ అనేది మనకు క్లియర్ కట్గా కనిపించదు. వాటి వల్ల కూడా మనకు కొన్నిసార్లు పేషెంట్స్ మన దగ్గరికి వస్తారు అడ్వాన్స్ స్టేజెస్లో. ఓకే. ఈ ట్రీట్మెంట్ అనేది చేసిన తర్వాత ఫస్ట్ స్టేజ్ కావచ్చు, సెకండ్ స్టేజ్, మళ్ళీ అప్పుడు నయమైన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అండి? ఇది మనకు అందరికి తెలుసుకోవాల్సిన విషయము. మనకేంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ జరిగింది, పేషెంట్ బాగున్నారు, దాని తర్వాత డాక్టర్ దగ్గరికి ఇంకా మనం కలవాల్సిన అవసరం లేదు అనుకుంటారు. కానీ మనకు కొన్ని సటిల్ సైన్స్ ఉంటాయి. అంటే మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. కానీ మనకు ఒకవేళ ఉందా లేదా తెలుసుకోవడానికి ఫాలోఅప్ షెడ్యూల్ అనేది ఒకటి మనము పేషెంట్ డిశ్చార్జ్ అయ్యే టైంలో ఇస్తాము. చాలా వరకు పేషెంట్స్ ఇగ్నోర్ చేస్తారు. ఏంటంటే ఒక ఫస్ట్ 1-2 ఇయర్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాని తర్వాత క్యాన్సర్ అనేది రాదు అని చెప్పగానే దాని తర్వాత మొత్తం మీరు నిర్లక్ష్యంగా వదిలేస్తారు. ఇలా కాకుండా అట్లీస్ట్ ఫస్ట్ 2 ఇయర్స్లో మినిమం 3 మంత్స్కి ఒకసారి డాక్టర్ని కలవడము, దాని తర్వాత నెక్స్ట్ 6 మంత్స్లో అట్లీస్ట్ ఒక 3 to 4 టైమ్స్ అన్న డాక్టర్ని కలిసి మనకు 5 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇయర్లీ వన్స్ ఒకసారి డాక్టర్ని కలవాలి. కలిసినప్పుడు మేము క్యాన్సర్ లక్షణాలు ఎర్లీ స్టేజ్లో మళ్ళీ మనకి క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యే లక్షణాలు ఏమన్నా ఉంటే మేము డిటెక్ట్ చేసి ఎర్లీ స్టేజెస్లో ట్రీట్ చేయొచ్చు. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు. నర్సయ్య గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అయితే ఈ రోమాలు ఉంటాయి కదా మేడం, వాటికి ఒక్కొక్కటి చిన్న చిన్న గడ్డలు అవుతాయి. అట్లా 15 సంవత్సరాల నుంచి అవుతుంది. ఆఖరికి అన్ని హాస్పిటల్ తిరిగినా, మొన్న నిమ్స్ కూడా పోయినా, బసవతారక్ హాస్పిటల్ కూడా పోయినా క్యాన్సర్ సంబంధించి మేము అని అక్కడ వాళ్ళు క్యాన్సర్ కాదని చెప్పిర్రు. కానీ గడ్డలు మాత్రం అట్లనే అవుతున్నాయి. మరి దేని వల్ల ఇట్లా కావచ్చు అని టీవీ చూసుకుంటే సార్ని వచ్చారని మా అడుగుదాం. నర్సయ్య గారు నమస్తే. మీకు ఏదైతే ఆ గడ్డలు అవుతున్నాయో అవి క్యాన్సర్ కాకపోయే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకు గ్యాంగ్లియాన్స్ అంటారు వాటిని, ఇంకా న్యూరోఫైబ్రోమెటోసిస్ అని కూడా అంటారు. అది మనము పేషెంట్ని చూస్తే కానీ చెప్పలేము. కానీ మీరు చెప్పే లక్షణాలు బట్టి అయితే నాకు అది క్యాన్సర్ కాదు అని అనిపిస్తుంది. వీటికి మనము ఆపడానికి ఎటువంటి ట్రీట్మెంట్ అంటూ ఉండదు. కానీ మనకు ఎక్కడన్నా ఒక్క దగ్గర మాత్రము గడ్డ పెరిగింది అనుకోండి, అప్పుడు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే అబ్జర్వ్ చేయొచ్చు. అన్ని క్యాన్సర్ ట్యూమర్స్ అయితే తీయడానికి రాదు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇక్కడ వరకు చిన్న విషయాలు చెప్పినందుకు. సో చూసారు కదా, ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్.